హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను. ఈరోజు ఒక కొత్త విషయం, చాలా కాంట్రవర్సీ విషయం మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు అంటే ఆ వధువు డ్యాన్స్ చేస్తే విడాకులైన సందర్భాలు మేము చూసినాం. ఎందుకంటే ఇక్కడ పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తే యూనో ఆ కుటుంబం యొక్క పరువు పోతుంది, భర్త యొక్క పరువు పోతుంది. కాబట్టి నాకు ఈ భార్య వద్దు అని ఆ మహానుభావుడు ఈ అమ్మాయి వద్దని కూర్చున్నాడు. ఆ అమ్మాయిని నేను మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానిస్తే నేను చనిపోతా అని, నేను చచ్చిపోతా, ఇక ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది నాకు వద్దని కూర్చున్నాడు. ఇప్పుడు మన విషయం ఏంటంటే, పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తే ఆ కుటుంబం యొక్క పరువు పోతుందా అనేది మన పాయింట్ ఇక్కడ. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ విషయాన్ని రెండు కోణాలలో మనం ఆలోచన చేయాలి. నిజంగా పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తే పరువు పోతుందా అనే దాన్ని ఒక రెండు విధాలుగా మనం విశ్లేషణ చేసి మాట్లాడాలనుకుంటే, ఇప్పుడు ట్రెడిషనల్ వ్యూలో అంటే సమాజపు పాత ధోరణి ఒక రకంగా ఉండేది. పాతకాలంలో ఏంటి, పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం వల్ల చాలామందికి కుటుంబ పరువు పోతుందనేది ఆ పాతకాలపు ముచ్చట. ఎందుకంటే వాళ్ళు పెళ్ళిని ఒక గంభీరమైన సంస్కారమైన చాలా పద్ధతి గల కుటుంబంగా భావించేవారు. ఆ సమయంలో ఆ టైంలో మా కుటుంబమే సరి అయినది, మేమే మంచి వాళ్ళము అనేది ఒక డిగ్నిటీ. అంటే పాత వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళు అలా ఆలోచన చేసేవాళ్ళు. అప్పటి రోజులలో అది జరిగిపోయింది కాబట్టి పెద్దగా పట్టింపులు లేవు. కానీ ఇప్పటి తరం మోడ్రన్ వ్యూగా మనం ఏమని చెప్పుకోవాలంటే, ఇప్పటి పెళ్ళిళ్ళలో చాలామంది బుల్లెట్ బండి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అమ్మాయిలు. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా, లేకుంటే అసలు ఎందుకు అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కరి ఆలోచన విధానాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుందండి. మనం దాన్ని డిటెక్ట్ చేయలేము. సో ఇప్పుడు మోడర్న్ వ్యూ అంటే ఒక డ్యాన్స్ అనేది ఈ సమాజంలో, ఇప్పటి సమాజంలో, ఈ కంప్యూటర్ యుగంలో అది సర్వసాధారణం అయిపోయింది. ఒక డ్యాన్స్ అంటే ఒక ఆనందం అయిపోయింది. డీజే డ్యాన్స్ల మీద ఇలా 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 ఎగరడం ఒక ఆనందం అయిపోయింది. ఎక్స్ప్రెషన్స్ అయిపోయింది. సెలబ్రేషన్ అని అంటా ఉన్నారు. ఎందుకంటే పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం వల్ల ఈ అబ్బాయితోనే నేను సంతోషంగా ఉండగలుగుతాను, నా జీవితంలో ఒక కొత్త దశను నేను స్వీకరించబోతున్నాను. కుటుంబం పరువు పోతుందని కాదు, కుటుంబం వాళ్ళు, తల్లిదండ్రులు, తన అన్నయ్యలు, తన వదినలు, తన చెల్లెలు అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం కాబట్టి ఇలా మనం ఇప్పటి జనరేషన్కి మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది కాస్త ఈ డ్యాన్స్ అనేది మన మితి మీరకూడదు. అంటే ఏదైనా లిమిట్స్లో చేస్తే ఓకే, కానీ లిమిట్స్ దాటి చేస్తే అది మర్యాద పూర్వకంగా ఉండదు. అది కొంచెం ట్రెడిషనల్కి విరుద్ధంగా ఉంటుంది. మళ్ళీ సాంస్కృతికంగా మన తెలుగు సాంప్రదాయపూర్వకంగా ఉంటుంది. కొన్ని మితిమీరిన డ్యాన్స్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే మీరు రోడ్ల మీద మీ శారీరకమైన హావభావాలతోని మన శరీరాన్ని దేవుడు దాచుకోమని ఇక వస్తువును ఒక బట్టనిచ్చిండు. మనం మన పరిధిలోనే డ్యాన్స్ చేయాలి. అది ఏదైనా, ఎంత సంతోషమైన, కుటుంబం యొక్క సపోర్ట్ ఎంత ఉన్నా కూడా సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే అందరికీ మంచిది.
అది పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కూడా మంచిది, మీకు మంచిది, మీ తల్లిదండ్రులకు మంచిది. మనం వెనకట చూసేవాళ్ళం. నేను డిగ్రీ, పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకునేటప్పుడు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఆడకూతురు పాపం ఆడపిల్ల చాలా బాగా ఏడ్చేది. నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా, నేను వెళ్ళను. పెళ్ళి అయిన తర్వాత సాగనంపేటప్పుడు తల్లిదండ్రుల మీద అన్నయ్యను కౌగిలించుకొని, చెల్లెలను కౌగిలించుకొని, తండ్రిని కౌగిలించుకొని, అమ్మను కౌగిలించుకొని, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులను, నైబర్స్ను, రిలేటివ్స్ ఉంటే ప్రతి ఒక్కరిని ఎంత అద్భుతంగా ఏడ్చి, నేను ఇక వెళ్ళిపోతున్నా, ఈ కుటుంబంతో నేను వేరవుతున్నా అని చాలా ఇదిగా ఏడ్చి తర్వాత తల్లిదండ్రులను, బిడ్డ నువ్వు ఈడ బిడ్డవు కాదు ఆడబిడ్డవే అన్నట్టుగా చాలా బాధాకరంగా అమ్మాయిని సాగనంపేవాళ్ళు. ఇది ఒకప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏదో ఇక మీకు నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, మీరే అర్థం చేసుకోండి. కాబట్టి డ్యాన్స్ చేస్తే పరువు పోతుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఆ డ్యాన్స్ కూడా పరిమితంగా ఉండాలి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందరికీ నా విన్నపం. ఎందుకంటే డ్యాన్స్ చేయడం వల్ల కొన్ని మనస్పార్థాలు వస్తున్నాయి, కొన్ని విడాకులైన సందర్భాలు కూడా చూస్తున్నాం మేము. పోలీస్ స్టేషన్లో కూడా ఇంకా కేసులు అవి పెండింగ్లోనే ఉన్నాయి, భార్య భర్తలు. సో దయచేసి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలని నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ డాక్టర్ పాండ్యా, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.